వేదాంత ధోరణిలో చెప్పాలంటే ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఇట్ ఈస్ ద స్పిరిట్ హూ గివ్స్ లైఫ్, ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. ఇట్స్ ద స్పిరిట్ హూ గివ్స్ లైఫ్, ఫ్లెష్ ప్రాఫిట్ నథింగ్. తెలుగులో ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇది చాలా లోతైనటువంటి మాట, యేసు ప్రభు గారు చెప్పినటువంటి మాట. ఇవాళ మదర్ తెరెసా గారు శరీర రూపంలో మన మధ్య లేరు, భౌతికంగా మన మధ్య లేరు. అంటే తన ఫ్లెష్ ఏదైతే ఉందో ఆ ఫ్లెష్ వెళ్ళిపోయింది, భూమి నుంచి వచ్చింది, మట్టి నుంచి మట్టిలోకి వెళ్ళిపోయింది. బట్ ద స్పిరిట్, ఆ స్పిరిట్ అంటే ఆత్మ, అది మాత్రం సజీవంగా ఈ మానవ జాతి ఉన్నంతకాలం ఆవిడ శరీర రూపంలో ఈ లోకానికి వచ్చింది, ఆ శరీరం మట్టిలో కలిసిపోయింది. బట్ ఆత్మ ఏదైతే ఉందో, తనను నడిపించినటువంటి స్పిరిట్, తనను డ్రైవ్ చేసినటువంటి స్పిరిట్ ఆత్మ, తనను ఆవహించినటువంటి ఆత్మ, తన శారీరక సుఖ సౌఖ్యాలను భోగభాగ్యాలను శరీరం కోరుకునేటువంటి రకరకాల అభిరుచులను మొత్తాన్ని కూడా ఆవిడ జయించింది. ఎందుకు జయించగలిగిందంటే, సహజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన శరీరం కొన్ని విషయాలను కోరుకుంటుంది, కొన్ని రుచులను కోరుకుంటుంది. మంచి ఆహారం, మంచి నిద్ర, అధికారం, డబ్బు, బిల్డింగ్లు, కార్లు, హోదా, గన్మెన్లు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పకూడనివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ శరీరం కోరుకుంటుంది. బట్ శరీరం కోరుకునేటువంటి ఆ యొక్క ఆత్మలు ఏవైతే ఉన్నాయో, కొన్నిటిని మనం దురాత్మలు కూడా అంటాం, చెడ్డ పనులను ప్రోత్సహించేటువంటి స్పిరిట్స్. వాటన్నిటినీ జయించడం అనేది అది పరమాత్మకి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఎవరినైతే పరమాత్మ ఆవహిస్తుందో, ఎవరినైతే పరమాత్మ నడిపిస్తుందో, ఎవరైతే పరమాత్మకు లోనవుతారో వాళ్ళు ఈ దురాత్మల చేత నడిపించినటువంటి శరీరాన్ని జయిస్తారు, ఓడిస్తారు. ఇక శరీరం కోరుకునేటువంటి ఆ స్పిరిట్స్కి, ఆ మనిషి మీద హక్కు ఉండదు, నియంత్రణ ఉండదు, రాజ్యం ఉండదు. అదేవిధంగా మదర్ తెరెసా ప్రేమ, త్యాగం, సేవ అనేటువంటి విలువల చేత నింపబడినటువంటి ఆత్మ చేత ఆవిడ శరీరం మొత్తం కూడా, మైండ్ కానీ, బాడీ కానీ, సోల్ కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రేమ, సేవ, త్యాగం అనేటువంటిది. మళ్ళా మూడిట్లో ప్రేమ అనేది ఉంటుంది. ఒక LOVE ఇంగ్లీష్లో, తెలుగులో 2 లెటర్స్. వాటి చేత నింపబడినటువంటి ఆమె ఈ మొత్తం ఈ ప్రపంచాన్నే జయించింది. ప్రపంచంలో జయించడం అంటే, ఈ ప్రపంచంలో, మానవ జీవితంలో, ఈ సమాజంలో మనల్ని పట్టి పీడించేటువంటి కొన్ని దురాత్మలు ఏవైతే ఉంటాయో, అంటే తాగుడు కానీ, జూదం కానీ, వ్యభిచారం కానీ, అధికార వ్యామోహం కానీ, కక్షలు కానీ, కార్పుణ్యం కానీ, పగ కానీ, ద్వేషం కానీ, ఇవన్నీ అన్నమాట మనల్ని అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి. నేర ప్రవృత్తికి దోహం చేస్తుంది, మనిషిని నేర ప్రవృత్తిలోకి నెట్టేస్తాయి. అలాంటి వాటిని అన్నిటిని కూడా జయించినటువంటి స్పిరిట్ మదర్ తెరెసా. అది ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకరోజు యేసు ప్రభు ఆవిడతోటి తెల్లవారుజామున 4 గంటలకి మాట్లాడినప్పుడు, నీ జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేయాలి. నేను ఏదైతే ఈ ప్రపంచంలో నేను ఏ ప్రేమను చూపించానో ఆ ప్రేమను నీ జీవితంలో చూపించాలి అని చెప్పేసి ఒక్క మాట కమాండ్ ఆయన నుంచి వచ్చిన తర్వాత, ఆ రోజు నుంచి ఆవిడ జీవితమే మారిపోయింది. ఒక కమాండ్, ఒక పరమాత్మను చేసినటువంటి కమాండ్, దాంతో ఆవిడ జీవితాన్ని మొత్తాన్ని కూడా అంకితం చేసింది. అంకితం చేసి ఒక క్రొవ్వొత్తిలాగా కరిగిపోయి
త్యాగం చేసి జీవితం మొత్తాన్ని కూడా కర్పూరహారతలుగా కల్పించి కొన్ని కోట్ల మందికి తన జీవితాన్ని పంచుకుని వెలుగునిచ్చింది. ప్రేమ త్యాగం రెండు కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ పరుసులు లాంటివి. త్యాగం చేస్తేనే మనం ప్రేమను చూపించగలం. ప్రేమకు పరాకాష్ఠ ఏంటంటే, ఎట్లా కొలుస్తాం ప్రేమ అంటే, ఒక మనిషి తన జీవితాన్ని ప్రేమ అనేటువంటి విలువల కోసం అర్పించడమే ప్రేమకు వచ్చేటువంటి అది పరాకాష్ఠ. కొంతమంది డబ్బులు ఇవ్వచ్చు, కొంతమంది దానాలు చేయొచ్చు, కొంతమంది ధర్మాలు చేయొచ్చు, కొంతమంది రకరకాలుగా ప్రేమను చూపిస్తారు. కానీ ఒక మనిషి జీవితం మొత్తాన్ని కూడా దారిపోయటం అనేది అది ప్రేమకు అర్థం, పరమార్థం, నిదర్శనం, ఆదర్శం, అది నిర్వచనం కూడా. అలాంటి త్యాగంతో కూడినటువంటి ప్రేమను చూపించింది మదర్ తెరీసా. తను కడుపున బిడ్డలు పుట్టకపోయినప్పటికీ కూడా కోట్లాది మంది బిడ్డల్ని హక్కున చేర్చుకుని కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లి ఇవాళ విశ్వానికే మాతృత్వానికి వన్నె తెచ్చింది. ప్రేమకు అర్థం చెప్పింది, ప్రేమకు నిర్వచనాన్ని చెప్పింది, ప్రేమను పంచుకున్నది, ప్రేమను చూపించింది, ప్రేమ సేవ త్యాగాల్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఈ సమాజంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి, వదిలివేయబడినటువంటి, అట్టడుగునున్నటువంటి, చీకొట్టబడినటువంటి, తృణీకరించబడినటువంటి, నాన్నవారు లేని వారిని పెంట కుప్పల మీద వదిలివేసినటువంటి బిడ్డల్ని, చెత్త కుండీల్లో వదిలివేసినటువంటి బిడ్డల్ని, రోడ్ల పక్కన అనాథులుగా రోధిస్తున్నటువంటి బిడ్డల్ని, ప్రేమ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తుల్ని, బిడ్డల్ని, ప్రేమ అనే రెండు మాటలకు నోచుకున్నటువంటి బిడ్డల్ని, ఈ జీవితం వ్యర్థము అని చెప్పేసి భావించే ఆత్మహత్యకు పాల్పడేటువంటి మనస్తత్వంకి నెట్టివేయబడినటువంటి బిడ్డల్ని, ఈ లోకంలో ఎవ్వరు కూడా వాళ్ళని ఆదరించలేనటువంటి వారిని, కోట్లాది మంది అనాథ పిల్లల్ని హక్కున చేర్చుకుని మాతృత్వాన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనకులుగా చాలామందిని చేయలేకపోయింది. ఎందుకంటే గుంటి వాళ్ళు, అవుటి వాళ్ళు, మానసిక వికలాంగులు, రకరకాల జబ్బులతోటి అనునిత్యం బాధపడేవాళ్ళు కోట్లాది మంది ప్రజలకు తల్లి అయింది ఆ మహాతల్లి మాతృమూర్తి. వాళ్ళ ప్రపంచంలో ఎవరినైనా తల్లి అని ఆప్యాయతగా మనం పిలుచుకుని గౌరవించి అభినందించి మనం నమస్కారం చేస్తున్నామంటే అది కేవలం మదర్ తెరీసా. తను ఏ ప్రేమ, సేవ, త్యాగము అనేటువంటి ఉన్నతమైనటువంటి మానవతా విలువలు, ఆ విలువలకు తన జీవితాన్ని మొత్తాన్ని కూడా ధారపోస్తుందో, ఆ విలువలన్నింటినీ కూడా, ఆ విలువలు ఇవాళ చిరస్థాయిగా తన జీవితం రూపంలో స్థిరపడ్డాయి. సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజంలో కోట్లాది మంది ప్రజలను సమాజానికి వెలుగున పెట్టి ఊరికి ఉత్తరాన ఉంచి అంటరాని వారిగా ముద్ర వేసి కనీస అవసరాలను కూడా నోచుకున్నటువంటి ఆ రోజుల్లో సాటి మనిషిని మనిషిగా కాకుండా జంతువు కన్నా హీనంగా చూసినటువంటి ఆ రోజుల్లో మనుషులందరూ ఒకటే, ఒకే రక్తం, ఒకే మూలాలు, అందరూ దేవుని బిడ్డలే. ఈ కులం, మతం, వర్గం ఇవన్నీ కూడా అవిచక్షణ, దోపిడీ, దౌర్జన్యం ఇవన్నీ కూడా మానవులు సృష్టించుకున్నటువంటి దుష్ట విలువలు అని చెప్పేసి కుల, మత, ప్రాంత, వర్గ విభజనాలకు, భాషకు, ప్రాంతాలకు, ఖండాలకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఖండాలు, దేశాలకు అతీతంగా మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక తల్లిగా, ఒక ధృవతారగా, ఒక మాతృమూర్తిగా, ప్రేమకు చిహ్నంగా, నిర్వచనంగా, అర్థంగా నిలబడిందంటే ఆ మాతృమూర్తిని ఇవాళ ఈరోజు ఇంత ఘనంగా ఆవిడ వేడుకలు చేసుకుంటున్నామంటే
నిజంగా వేడుకలు చేసుకోవడానికి కూడా అర్హత కావాలి. ఆ వేడుకలు చేసుకోవడానికి కూడా అది చేసుకోవడమే గొప్పగా మనం భావించాలి. చాలామందికి తెలియదు. చాలామంది ఈరోజు ఆవిడని విస్మరించిన వాళ్ళు ఉంటారు. ఎక్కడో ఉంటారు, క్లబ్బుల్లో హోటల్స్లో, రకరకాల మత్తులో, రకరకాల వ్యాపకారాల్లో ఉంటారు. కానీ ఇవాళ మనం వాటన్నిటిని దూరంగా పెట్టి ఆవిడ గురించి మనం ఆలోచిస్తున్నామంటే ఇంకా మనలో ఉన్నటువంటి మానవత్వం, మనలో ఉన్నటువంటి ఆ మానవతావాదం, మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విలువకు ఇవ్వాలి, గౌరవించాలనేటువంటి ఒక మానసిక ప్రవృత్తి. మట్టి నుంచి వచ్చినటువంటి శరీరం మట్టిలోకి వెళ్తుంది, కానీ మనం ఏ విలువల కోసం ఈ జీవితం మొత్తాన్ని కూడా మనం ధారపోస్తున్నామో ఆ విలువలు ఉన్నంతకాలం మన పేరు ప్రతిష్టలు అలా చిరస్థాయిగా కొనసాగుతూనే ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు మేమిద్దరం ఒకరోజు ఒక మాట అన్నారు 6-7 నెలల క్రితం. ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు, అట్టడుగు ఉన్నటువంటి ప్రజలు, ఆదరణ లేనటువంటి వాళ్ళు, సరైనటువంటి కనీస అవసరాలు లేనటువంటి వారు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ, వారికి సేవ చేయాలని నీకు ఒక అవకాశం ఇచ్చాను కిషోర్ బాబు. ఎంత సేవ చేస్తావు అంత సేవ చేయి, నీ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని మా ముఖ్యమంత్రి గారు నాతో ఒకరోజు అన్నప్పుడు ఆ ఒక్క మాట నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఒక ప్రోత్సాహం, ఆ నాయకుడి యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన చైతన్యం, ఆయన ఇచ్చినటువంటి ఊతం, ఆయన చూపిస్తున్నటువంటి మార్గం, ఆయన యొక్క వెనుదనలు, ఆయన అండ, ఇవన్నీ కూడా దాంతో రెట్టింపు ఉత్సాహంతో 24 గంటల్లో పనిచేస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేయడానికి ఇవాళ ముందుకు వెళ్తున్నామంటే ఒక విలువకు మనం పట్టం కడుతున్నాం. ప్రేమించటం, త్యాగం చేయటం, సేవ చేయటం, అది అందరికి కూడా రాదు. చాలామందికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తాయి, కార్లు కొనుక్కోవడానికి వస్తాయి, బిల్డింగ్లు కట్టుకోవడానికి వస్తాయి, అధికారాన్ని అనుభవించడానికి వస్తాయి, గుర్తింపు తెచ్చుకోవడానికి వస్తాయి. కానీ ప్రేమించడానికి, త్యాగం చేయడానికి, సేవ చేయడానికి అందరికీ అవకాశం రాదు. ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళకంటే మించినటువంటి ధన్యత, వాళ్ళకంటే మించినటువంటి అలాంటి జీవితానికి మించినటువంటి జీవితం మరొకటి లేదు. సంపాదించిన ఆస్తులు కరిగిపోతాయి, మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్లు వదిలిపెట్టిపోవాలి, మనం వాడినటువంటి కార్లు వదిలిపెట్టిపోవాలి, ఈ భూములు వదిలిపెట్టిపోవాలి, వెండిని వదలాలి, బంగారాన్ని వదలాలి, బ్యాంక్ బ్యాలెన్స్ వదలాలి, చీరలు వదలాలి, ఇవన్నీ అన్నీ వదిలిపోవాల్సిందే. కానీ మనం ఏ విలువల కోసం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఏ ఉన్నతమైనటువంటి మానవుల జీవితంలో, మన జీవితంలో ఉన్నతమైనటువంటి విలువల కోసం మనం జీవితాన్ని మనం ధారపోస్తున్నాం, మన జీవితంలో ఇతరుల కోసం ఎంత త్యాగం చేస్తున్నాం, ఇతరుల కోసం మనం ఎంత ప్రాకులాడుతున్నాం, ఎంత తపన పడుతున్నాం, ఎంత గోజాడుతున్నాం, ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం. మనకున్నటువంటి పరిమితులు, ఆ యొక్క అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాల మధ్య చేయగలిగినంత వరకు. మన చరిత్రలో ఎంతోమంది గురించి మాట్లాడుకుంటాం, రాజుల గురించి మాట్లాడతాం, మహారాజుల గురించి మాట్లాడతాం, సామ్రాజ్యాల గురించి మాట్లాడతాం, పెద్ద పెద్ద యుద్ధాల గురించి మాట్లాడతాం, కీర్తి కిరీటాల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళందరూ కూడా ఈ మట్టిలో కలిసిపోయినటువంటి వాళ్ళే. వాళ్ళ సామ్రాజ్యాలను తీసుకెళ్ళలేదు వాళ్ళతోటి, వాళ్ళ కిరీటాలు వాళ్ళ వెంట రాలేదు, వాళ్ళు సంపాదించుకున్నటువంటి రాజ్యాలు వాళ్ళ వెంట రాలేదు, ఆస్తిపాస్తులు రాలేదు, భోగభాగ్యాలు రాలేదు. ఎవరైతే వాళ్ళు జీవించినంత కాలం ఈ లోకంలో ఇతరుల కోసం జీవించారో, ఇతరులకు ఉన్నతమైనటువంటి విలువలు చూపించారో, సమాజానికి ఒక మార్గాన్ని చూపించారో, ఒక దిక్సూచిగా నిలిచారో, ఒక లక్ష్యాన్ని, నిర్దేశాన్ని ఇచ్చారో, ఉన్నతమైనటువంటి విలువల కోసం వాళ్ళు జీవించి ఈ సమాజానికి మార్చడానికి, సమాజ నిర్మాణానికి కానీ, మంచి సమాజానికి కానీ, ఉన్నతమైనటువంటి సమాజానికి వాళ్ళు పునాదులు వేసి జీవితాన్ని అంకితం చేశారో వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాం తప్ప రాజుల్ని, రాజ్యాల్ని, మహారాజుల్ని, ధనవంతుల్ని, కీర్తి కిరీటాలని మనం గుర్తుపెట్టుకోం. ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఒకసారి చూస్తే ఇక్కడ ధనవంతులు ఉండరు, రాజులు ఉండరు,
రాజ్యాధిపతులు ఉండరు, చక్రవర్తులు ఉండరు, మహారాజులు ఉండరు. వాళ్ళంతా ఎవరండి? ఈ సమాజం కోసం కరిగిపోయి త్యాగం చేసి వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా ఈ సమాజం కోసం ధారపోసినటువంటి మహానుభావులు, త్యాగ పురుషులు. వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని కూడా అడుగడుగున అణువణువున రంగరించి ఈ సమాజానికి ఒక విలువలను చూపించినటువంటి వాడు, మార్గదర్శకులు, ఆదర్శం నచ్చినటువంటి వాడు, అంతేకాదు త్యాగం చేసినటువంటి వాడు. మదర్ తెరెసా నిజంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక తల్లిలాగా కొనియాడబడుతుందంటే ఆవిడ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రోడ్డు మీద ఒక పిల్లవాడు పుండుతో బాధపడుతూ ఆ పుండు నుంచి వచ్చేటువంటి రక్తం కానీ చీము కానీ కారుతున్నప్పుడు ముక్కు మూసుకుని పక్కదారిన నడిచి వెళ్ళేవాళ్ళు ముక్కు మూసుకుని వెళ్తుంటే, తల తిప్పుకుని వెళ్తుంటే మదర్ తెరెసా ఆ బిడ్డల్ని హత్తుకుంది, ఆ పుండుని కడిగింది, ఆ రసిని, ఆ యొక్క చీముని, రక్తాన్ని తుడిచింది, గుండెలకు హత్తుకుంది, కుష్ఠరోగులని గుండెలకు హత్తుకుంది, వికలాంగులను హక్కును చేర్చుకుంది. మనం ఎవరినైతే దూరంగా ఉండు పంపుకొడుతున్నామని అని పిలుస్తామో, చెదరించుకుంటామో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి సువాసనను ఆవిడ ఆస్వాదించింది. చెడు వాసన ఆవిడకి సువాసనగా మారింది, ఈసడింపు ఆవిడ ఆకర్షణగా మారింది, తిరస్కరించబడిన వారిని ఆవిడ హక్కున చేస్తుంది, ఆకర్షించుకుంది. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ, ఎలాంటి మానవత్వం! అలాంటి తల్లులకి ఎన్ని ఎక్కువ జన్మలుంటే మంచిదేమో, ఒక జన్మే. కాబట్టి ఈరోజు ఈ సందర్భంలో సుదీర్ఘమైనటువంటి వేదాంత ధోరణిలో ప్రసంగాలు చేయటం పక్కన పెట్టుకుంటే మనం ఆవిడ జీవితం నుంచి స్ఫూర్తిని పొందాలి, ఆవిడ జీవితం నుంచి చైతన్యాన్ని పొందాలి, ఆవిడ జీవితం మనకు ఒక దిక్సూచిగా మార్గదర్శకంగా మారాలి, ఆవిడ జీవితం నుంచి మనం ప్రేరేపించబడాలి. మనకు చైతన్యం. అందరూ మదర్ తెరెసాలు కావాల్సినటువంటి పని లేదు, అందరూ అంతగా త్యాగం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనకున్నటువంటి పరిమితులు, మనకున్నటువంటి ప్రతిబంధకాలు అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎంతవరకు మనం ఈ సమాజానికి మనల్ని మనం ఇవ్వగలము, ఈ సమాజానికి మనం ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వగలిగితే ఈ సమాజమే ఇదే పరలోకంగా మారిపోతుంది, ఇదే స్వర్గధామం అవుతుంది. స్వర్గాలు ఎక్కడ ఉండవు, పరలోక రాజ్యాలు ఎక్కడ ఉండవు, మన మధ్యలో ఇక్కడే ఉంటాయి. ఎక్కడైతే మానవతా విలువలకు పట్టం కడతామో, ఏ సమాజంలో అయితే ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానం, మంచితనం, వినయం, విధేయత ఇవన్నీ ఉంటాయో, ఎక్కడైతే కక్షలు, కార్పణ్యాలు, పగలు ఉండవో, రాగ ద్వేషాలు ఉండవో, ఆ సమాజం ఎక్కడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటామో, ఒకరినొకరు ఆదరించుకుంటారో, ఒకరి కోసం ఒకరు జీవిస్తారో, ఒకరి కోసం ఒకళ్ళు త్యాగాలు చేస్తారో, ఆ సమాజమే అదే స్వర్గధామం, అదే స్వర్గము, ఈ లోకంలో మనం చూసేటువంటి స్వర్గం. అలాంటి సమాజం మనం నిర్మించుకున్న రోజున పోలీస్ స్టేషన్ల పని ఉండదు, కోర్టుల పని ఉండదు, ఈ అధికార యంత్రాంగానికి కూడా ఎక్కువ పని ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మదర్ తెరెసా, ఎక్కడ చూసినా కానీ ప్రేమ, ఆప్యాయతలు, ఎక్కడ చూసినా కానీ త్యాగాలు, ఎక్కడ చూసినా కానీ ఒకరి కోసం ఒకరు పాటుపడటం, కష్టపడటం, పనిచేయటం, నాది అనే స్థానంలో మాది, మనది అనేటువంటి మనస్తత్వం, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకళ్ళు అనేటువంటి మదర్ తెరెసా కలలుగా అన్నటువంటి ఆ సమాజం, నవ సమాజం, నూతన సమాజం, ఆ సమాజం కోసం మనమందరం కూడా కృషి చేయాలి, మనమందరం కూడా కలలు కనాలి, ఆ కలలను సాకారం చేయాలి. ఆ సమాజం, ఆ నూతన సమాజం కోసం మనమందరం కూడా ఉన్నతమైనటువంటి మానవతా విలువలకు పునరంకితమై ఆ విలువల కోసం కొంత త్యాగం చేయాలి. అదే మన జీవితానికి అర్థం, అదే మన జీవితానికి పరమార్థం, అదే 10 కాలాల పాటు నిలిచేది తప్ప ఇక ఈ లోకంలో మనకున్నటువంటి అన్నిటిని కూడా ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే.
ఒక్కటి కూడా మనతో చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. నేను బాలయ్య గారి దగ్గర పార్లమెంట్లో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. లోక్సభ స్పీకర్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లో చాలా అధికారం ఉండేది. ఇవాళ మంత్రిగా ఇక్కడ కంటే ఇంకా ఎక్కువ అధికారం ఆ రోజుల్లో ఉండేది. క్యాబినెట్ మినిస్టర్స్ని సహితం ఫోన్ చేసి పిలిపించుకుని మాట్లాడేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అధికారం ఉండేది. అప్పుడు అందరూ చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ రోజుల్లో ఇక అధికారులు అందరూ చుట్టూ ఉండేవాళ్ళు. అనేక రకాలైనటువంటి అధికారం ఉంది కాబట్టి న్యాచురల్గా అందరూ వస్తారు. బాలయ్య గారు చనిపోయారు ఆ రోజు హెలికాప్టర్లో. ఆయన చనిపోయిన వెంటనే నా ఫోన్ ఎప్పుడు 24 గంటలు మోగుతూ ఉండేది. ఆయన చనిపోయిన వెంటనే డెడ్ అయింది. ఎవరు ఫోన్ చేయట్లేదు, వెనక దిగు చేస్తే ఎవరు లేదు. చుట్టూ ఎప్పుడు ఎంపీలు ఉండేవాళ్ళు, మంత్రులు ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ పోస్టింగ్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం హడావుడిగా ఉండేది. ఆయన చనిపోయారు, నాకు ఆ జాబ్ పోయింది, ఫోన్ డెడ్ అయింది. కానీ ఒక్క స్వరం మాత్రం వినపడింది, బాబు ఎలా ఉన్నావు? అది మా తల్లి స్వరం. నా తల్లి ఫోన్ చేసింది గుంటూరు నుంచి ఢిల్లీకి. ఆవిడ అధికారాన్ని చూసి ప్రేమించటం, నా చుట్టూ ఉన్నటువంటి మంది మార్పుల గురించి ప్రేమించడం లేదు. నాకున్నటువంటి పేరు ప్రతిష్టలు పలుకుబడిని చూసి హోదా గురించి ప్రేమించడం లేదు. తన గడుపున పుట్టినటువంటి బిడ్డగా, తన రక్తాన్ని పంచుకున్నటువంటి బిడ్డగా, తన ఒడిలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా, ఒక మాతృమూర్తిగా, ప్రేమమూర్తిగా ఒక్క ఫోన్ మాత్రమే మోగింది. అది తల్లి ప్రేమ, త్యాగం చేసేటువంటి ప్రేమ. ప్రేమ అంటే త్యాగం చేసేటువంటి ప్రేమ, త్యాగంతో కూడినటువంటి ప్రేమ. ఇప్పుడు ఈరోజు అలాంటి తల్లుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మదర్ తెరెసా మనకు స్ఫూర్తి కావాలి, మార్గదర్శనం కావాలి. ఆవిడ జీవితం మనల్ని నడిపించాలి. ఆవిడ ఏ విలువల కోసం తన జీవితాన్ని ఫడంగా పెట్టి త్యాగాలు చేసి అవార్డులకి, ఆవిడకి ఇచ్చినటువంటి అవార్డు వల్ల ఆవిడకి గుర్తింపు రాలేదు, ఆ అవార్డులకు గుర్తింపు వచ్చింది. అంతకుముందు అవార్డు అంటే తెలియని వాళ్ళకు కూడా ఆవిడకి అవార్డు ఇవ్వగానే ఓహో అలాంటి అవార్డు కూడా ఉందని చెప్పేసి అందరూ తెలుసుకున్నారు. అవార్డులకే అవార్డు వచ్చింది కానీ ఆవిడకి అవార్డు రాలేదు. ఆవిడ ఎప్పుడు కూడా కోరుకోలేదు అలాంటి గుర్తింపులు కూడా. ఆ విలువలను మనం అందరం కూడా పాటించాలని, మన జీవితంలో మనం కూడా ఇతరులకు, ఈ సమాజానికి ఇవ్వటం నేర్చుకోవాలని, అదే చివరికి మనకు చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే అదే మనకు తృప్తినిచ్చేదని, అదే పరమార్థం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సోదరుడు శ్రీనివాస్ గారికి నిండు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మీ అందరికీ, ఎందుకంటే మీలో మదర్ తెరెసా గురించి మీరందరూ మదర్ తెరెసాను అభిమానించేవాళ్ళు. అంటే ఆవిడ యొక్క త్యాగాన్ని, ఆవిడ యొక్క విలువలను, ఆవిడ యొక్క జీవితానికి గౌరవించేవాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. మీలో ఉన్నటువంటి మానవత్వానికి మరొకసారి ఆ ఉన్నతమైనటువంటి మానవతా మూర్తిని గురించి మీరు వచ్చినందుకు, ఆవిడ గురించి కొంతసేపు ధ్యానం చేయడానికి, మననం చేసుకోవడానికి, స్ఫూర్తిని పొందడానికి మీరు ఇచ్చినటువంటి, మీ జీవితంలో మీరు వెచ్చించినటువంటి మీ సమయానికి మీ అందరికి కూడా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మదర్ తెరెసా గారి 105వ జన్మదిన సందర్భంగా మన మంత్రివర్యులు వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తల్లిగారిని సభాముఖంగా మాతృదేవో భవ అనే కార్యక్రమం ద్వారా మరి మే 10వ తారీఖున ఇదే పట్టణంలో విజ్ఞాన మందిరంలో మంత్రి గారు ఎలా సన్మానించారో, ఏం చేశారో ఒక్కసారి చూడండి.